హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఈ మోడల్ ఫ్రాక్ కటింగ్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి 6 మంత్స్ బేబీకి అయితే స్టిచ్ చేశాను. ముందు చూపించింది కూడా నేనే స్టిచ్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఆ ఫ్రాక్ చూసి ఈ ఫ్రాక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది 2 మీటర్స్ ఉంది. 150 రూపీస్ అయితే పడుతుందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఇది ప్యూర్ కాటన్ క్లాత్ అండి. చాలా బాగుంది. క్వాలిటీ అయితే పన్నా కూడా చాలా పెద్దగా వచ్చింది. ముందుగా అయితే క్రాసులు తీసుకొని కొంచెం ఖర్చు కోసం అయితే లైన్ డ్రా చేసుకున్నానండి. బాడీ పార్ట్ కోసం నేను 8 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే నెక్ ఇంకా షోల్డర్ కోసం అయితే 4 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. చంక డౌన్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ దగ్గరికి లైన్ డ్రా చేసుకొని అక్కడే చెస్ట్ కోసం అయితే మెజర్మెంట్కి 5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. నడుము మెజర్మెంట్ అయితే 5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకుంటున్నాను. చంక దగ్గర రౌండ్గా షేప్ తీసుకొని ఇంక సేమ్ ఇలాగే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకున్నానండి. నెక్కి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే నెక్కి 2 ఇంచెస్ తీసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలండి. నెక్ డౌన్ కూడా నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. సరిపోతుంది కరెక్ట్గా. అంటే బాగా చిన్నపిల్లలు కదా, నెక్ డౌన్ కూడా 2 ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అలా ఆ బాక్స్ షేప్లో డ్రా చేసుకొని దాంట్లో రౌండ్గా సర్కిల్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనకి 1 సైడ్ నెక్ ఉంటుంది కదండి, ఆ నెక్ నుంచి 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చు వదిలిపెట్టేసి మిగిలిందంతా ఆ నెక్ వరకు కూడా మనం డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుందండి. రౌండ్ స్కేల్ పెట్టేసి ఈ నెక్ దగ్గర నుంచి ఈ చివరి వరకు కూడా మనము ఇలా షేప్ అయితే తీసేసుకోవాలి. ఇది మనము 1 సైడ్ మాత్రమే కట్ చేస్తామండి. ఇలా 1 సైడ్కి అంటే 1 సైడ్ థ్రెడ్ వచ్చింది కదా, అదన్నమాట. ఇది 1 సైడ్ అయితే నార్మల్గా మనకి షోల్డర్ అయితే వచ్చిద్దండి. 1 సైడ్ మాత్రం ఇలా థ్రెడ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదండి, ఇట్లా మనం 1 సైడ్కి మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ అండి. ఒక అద్దం అయితే కనుక చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా అయితే కట్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసి ఉన్న వైపు మనకి థ్రెడ్ అయితే వచ్చిద్దండి. ఇలా షోల్డర్కి అయితే మనం జాయిన్ చేసుకుంటాం అనమాట. 1 సైడ్ మాత్రం థ్రెడ్ వచ్చిద్ది. బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి కిందకనమాట, కుర్చీల్లో వస్తుంది కదా ఆ పార్ట్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి హైట్ అయితే 10 ఇంచెస్ తీసుకున్నానండి. 1 ఇంచ్ వచ్చేసి కింద ఖర్చు కోసం తీసుకున్నాను. అంటే కింద ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, దానికి పైన అటాచ్ చేయడానికి 1 ఇంచ్ అయితే ఖర్చు కోసం తీసుకున్నానండి. నేనైతే లైనింగ్ వేయట్లేదండి ఫ్రాక్కి. ఇది కాటనే కదా, కాటన్ ఫ్రాకే కదా, అందుకే నేను లైనింగ్ అయితే వేయలేదు. సేమ్ ఇదే షేప్లో ఇంకొక కట్ చేసుకొని సేమ్ అంటే లైనింగ్ కింద కట్ చేసుకొని ఆ పార్ట్ కింద పెట్టేసి మనం సేమ్ ఈ ఫ్రాక్ ఎలా ఉందో చంక దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, మధ్యలో థ్రెడ్ పెట్టుకొని. ఇప్పుడు దాన్ని నేను రివర్స్ చేసుకున్నానండి. రివర్స్ చేసుకుంటే ఆ థ్రెడ్ ఉన్నది బయటకు వచ్చింది, చూసారా? 1 సైడ్ నేను షోల్డర్ అయితే జాయిన్ చేసుకున్నానండి. 1 సైడ్ టై చేశాను, చూసారా? అట్లా అయితే వచ్చింది అనమాట. 1 సైడ్ షోల్డర్ వచ్చిద్ది, 1 సైడ్ ఏమో థ్రెడ్ అయితే వచ్చిద్ది. నేను కింద బాడీ పార్ట్ కోసం అయితే కింద ఖర్చు ఉన్నది కదండి, అది లోపలికి పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఒక స్టిచ్. నేను చాలా చిన్న కుచ్చుళ్ళు అయితే పెడుతున్నానండి. మీ 2 ఫింగర్స్ని పట్టుకొని ఇలాగా కొంచెం ఎదురుకైతే నెట్టారంటే కనుక మంచిగా కుచ్చుళ్ళు అయితే వచ్చేస్తాయి. చాలా చిన్నగా వస్తాయండి కుచ్చుళ్ళు, చాలా నీట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఇదంతా కూడా బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను. చూసారా ఎంత చిన్నగా వచ్చినాయో? చాలా నీట్గా వస్తాయండి కుచ్చుళ్ళన్నీ కూడాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పెట్టడానికి మనం ఒక బటర్ఫ్లైని అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి 5 ఇంచెస్ హైట్, 5 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా 4 క్లాత్స్ అయితే తీసుకోవాలండి. 4 కూడా సమానంగా ఉండాలి. దీంట్లో 2 క్లాతులు రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. 2 క్లాతులు ఏమో స్క్వేర్ షేప్లో ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని అంటే 2 క్లాత్స్ మనం సెట్ కింద పెట్టుకున్నాం కదా, ఒక దాన్ని అయితే మనం రౌండ్ షేప్లో అయితే కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు రైట్ సైడ్ కూడా
ఒకవైపుకి పెట్టి రాంగ్ సైడ్ అనేది మన వైపుకు ఉండేలా చూసుకొని చుట్టూ స్క్వేర్ షేప్లో ఉన్నది స్క్వేర్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో ఉన్నది రౌండ్ షేప్లో మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు దానికి మధ్యలో మనం ఒక చిన్న ఫోల్డ్ అయితే కట్ అయితే పెట్టేసి దాంట్లో నుంచి మనం మొత్తం కూడా రివర్స్ చేసుకోవాలండి. రెండు కూడా రివర్స్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా టాప్ స్టిచ్ అయితే వేసుకోండి, అంటే నీట్గా కనిపిస్తుంది బాగా. ఇప్పుడు మధ్యలోకి మనము రెండిటికి కూడా మిడిల్ చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత లైన్ మీద స్టిచ్ పడేలాగా ఒక సూదిలోకి సూదితో అయితే స్టిచ్ చేసుకోవాలండి. రౌండ్ షేప్లో ఉన్నది కిందకు ఉండాలి, స్క్వేర్ షేప్లో ఉన్నది పైకి ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు రెండింటిని కూడా మనం డ్రా చేసుకున్న లైన్ అంటూ కూడా అక్కడ మధ్యలో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిన తర్వాత పైన థ్రెడ్ పట్టుకొని లాగితే అది మొత్తం కూడా దగ్గరికంటూ వస్తుందండి. ఇప్పుడు చూసారా, ఒక బటర్ఫ్లై షేప్లో అయితే కనిపిస్తుంది మనకి. అంతే అండి, ఇది తీసుకెళ్ళి మనం డ్రెస్కి అయితే అటాచ్ చేయడమే. ఫైనల్ అవుట్పుట్ అయితే డ్రెస్ చూడండి, చాలా బాగా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.